హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. కప్ కేక్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అది కూడా మనం ఈజీ పద్ధతిలో ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అందుకోసమే ఈరోజు ఒకే బ్యాటర్తో 3 రకాల కప్ కేక్స్ని ఎలా తయారు చేయొచ్చు అన్నది నేర్పిస్తాను. వెనిలా, రెడ్ వెల్వెట్ అండ్ చాక్లెట్. మీలో ఎంతమందికి వెనిలా అంటే ఇష్టం, చాక్లెట్ అంటే ఇష్టం, రెడ్ వెల్వెట్ అంటే ఇష్టం? కామెంట్ చేసి చెప్పండి. ఇంక పదండి రెసిపీలోకి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేయాలి. బీటర్ లేని వాళ్ళైతే మటుకు మిక్సీ జార్లో అయినా సరే మీరు బీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఎవరైతే మిక్సీ జార్లో ఇలా ఎగ్స్ని బీట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ అయితే మటుకు షుగర్ని పౌడర్ చేసేసుకోండి. అది తీసేసిన తర్వాత ఎగ్స్ని యాడ్ చేసి అప్పుడు బీట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఎగ్ని బీట్ చేసిన తర్వాత షుగర్ని మనం బీట్ చేయలేం, ఎందుకంటే మిక్సీ జార్ అంతా తడిగా ఉంటుంది. అలా ముందు ఎగ్స్ని బీట్ చేయడం వల్ల ఆ షుగర్ పౌడర్ అంతా ఎగ్ స్మెల్ వస్తుంది అనమాట. సో ఈ టిప్ను పాటించండి. ఎగ్స్ బాగా బీట్ అయిన తర్వాత వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను, మరలా బీట్ చేశాను. ఆ తర్వాత షుగర్ని పౌడర్ చేసుకొని ఆ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా రెండు కలిసేటట్టు బాగా మిక్స్ చేస్తున్నాను. కొలతలన్నీ పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఎప్పటిలాగే నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా కలిసేటట్టుగా ఇలా మీరు మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా బీట్ అయిపోయిన తర్వాత బీటర్స్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని దాంట్లో మైదాని, బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలో ఎక్కడా కూడా బేకింగ్ సోడా అయితే ఉండదు. నేను ఏదైతే లేకుండా మీకు రెసిపీ ఇస్తానో అవి ఉండవు అని అర్థం అనమాట. అన్ని రెసిపీలకి అన్నీ ఉండాలని అయితే రూల్ అయితే లేదండి. చాలా రెసిపీలకి కొన్ని అయితే మనం తీసేస్తాం. అందుకే నేను ఎలా అయితే చెప్పానో అలా ఫాలో అయితే నేను చెప్పినట్టుగా మీకు పర్ఫెక్ట్గా రెసిపీ వస్తుంది. ఇప్పుడు ఇలా జల్లెడ సహాయంతో మైదాని జల్లించేసుకోండి. అంతే. ఈలోపు మీ కుక్కర్ని కానీ అవన్ని కానీ ఓటీసీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. 160 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు. అదే కుక్కర్ అనుకోండి, గ్యాస్ కట్టర్ విజల్ 2 తీసేసి సిమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. దాంట్లో పాలను యాడ్ చేయండి. ఇవి నార్మల్గా ఉన్న పాలే, మార్నింగ్ కాచి చల్లారిన పాలని ఇలా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మీరు మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా స్మూత్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీనిని 3 భాగాలుగా విభజించుకోవాలి. దానికోసమని ఇలా 2 గిన్నెలు తీసుకున్నాను. ఒక దాంట్లో కొద్దిగా మొత్తంలో బ్యాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రెండవ గిన్నెలో కొద్దిగా మొత్తంలో మళ్ళా బ్యాటర్ని తీసుకుంటున్నాను. చాక్లెట్ కప్ కేక్స్ కోసం అని చెప్పి కోకో పౌడర్, కొద్దిగా మిల్క్ని యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేస్తే మీకు చాక్లెట్ కప్ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా స్మూత్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్లో తీసుకున్నాం కదా, ఆ బ్యాటర్లో అయితే రెడ్ వెల్వెట్ కలుపుకుందాం. దానికోసం అని చెప్పి కొద్దిగా కోకో పౌడర్, తర్వాత రెడ్ జెల్ కలర్ని యాడ్ చేసుకోండి. నేనైతే మ్యాజిక్ రెడ్ జెల్ కలర్ని యాడ్ చేశాను. మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు కప్ కేక్ లైనర్స్ని తీసుకోండి. ఇటువంటివైనా తీసుకోవచ్చు, లేదు అంటే బేక్ అండ్ సర్వ్ ఉంటాయి కదా, అటువంటి వాటిలో అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర ఇవి లేకపోతే ఇంట్లో ఉన్న చిన్న చిన్న టీ గ్లాసులు కానీ చిన్న చిన్న స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయినా సరే వేసుకొని మీరు బేక్ చేసుకోవచ్చు. వెనిలా బ్యాటర్లో నేను ఎటువంటి కలర్ అయితే కలపలేదు. ఇప్పుడు దానిని ఈ విధంగా మనం మఫిన్ లైనర్స్లోని వేసేస్తున్నాను. ఇప్పుడు మిగతా రెండిట్లోని రెడ్ వెల్వెట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ రెడ్ వెల్వెట్ లోపలే మీరు కావాలి అనుకుంటే వైట్ చాక్లెట్ చిప్స్ని కూడా మీరు డెకరేషన్ లాగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి చాక్లెట్ చిప్స్ని అవి యాడ్ చేయట్లేదు, ఓన్లీ ప్లెయిన్ కప్ కేక్ లాగే తయారు చేస్తున్నాను. చాక్లెట్ బ్యాటర్ని కూడా నేను ఇలా యాడ్ చేసేసాను.
దీంట్లోపల మీకు కావాలనుకుంటే చాక్లెట్ చిప్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అన్నమాట. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు బేక్ చేసేసుకోండి. 20-25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. పదండి బేక్ చేయడానికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ప్రీహీట్ పెట్టేసుకున్నాను 160 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు. ఇప్పుడు ట్రైన్ పెట్టేసి బేక్ చేసేసుకుంటున్నాను. 25 నిమిషాల పాటు టైంని పెట్టేసుకున్నాను అంతే. బేకింగ్ టైం అయిపోయిన తర్వాత ఇలా టూత్పిక్ గుచ్చి చూస్తే ఎక్కడ అంటుకోకుండా మనకి పర్ఫెక్ట్గా టూత్పిక్ క్లీన్గా వచ్చేస్తే మీ కప్ కేక్స్ అయిపోయాయని అర్థం. అంతేనండి, పర్ఫెక్ట్గా మనకి కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒక్కసారి చూస్తున్నారా, మనం పెట్టినప్పుడు ఎలా అయితే మంచి కలర్తో ఉన్నాయో వన్స్ బేక్ అయిన తర్వాత కూడా అంతే మంచి కలర్తో మనకి బయటకు వచ్చాయి. ఎప్పుడైనా సరే రెసిపీ పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతే మీకు ఏదైనా సరే ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఈ రెసిపీలో మైదా వాడాను కదా, మీకు అది వేయడం ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకోండి, ఇలాగే వస్తాయి. ఎంత బాగుంటాయో ఒక్కసారి చేసి ఎలా వచ్చాయో కూడా నాకు చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. దీనిని ఇలాగే తినేయచ్చు, లేదు అంటే బటర్ క్రీమ్ ఐసింగ్ని అప్లై చేసుకోవచ్చు, విప్పింగ్ క్రీమ్ ఐసింగ్ని అప్లై చేసుకోవచ్చు, గనాష్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ రెసిపీలన్నీ ఎక్కడుంటాయని చెప్పి మీరు అడగచ్చు. అవన్నీ మన లాంగ్ వీడియోస్లో ఉన్నాయి. మీరు ఒక్కసారి కింద నుంచి స్క్రోల్ చేసుకొని చూస్తే మన ఛానల్లో అన్ని రకాల రెసిపీస్ అయితే మటుకు నేను చెప్పడం జరిగింది. అంత స్వీట్ అయితే మాకు వద్దండి, మా పిల్లలకి ఇలాగే ఉంటే బెటర్ అనుకుంటే మటుకు ఇలా ప్లెయిన్గా సాఫ్ట్గా ఉండే కప్ కేక్స్ని తయారు చేసుకొని రోజు మీరు స్కూల్కి కూడా ఇవ్వచ్చు. బయటను కొనే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి ఈజీగా. మీ చేత్తో మీరే చేసుకొని పిల్లలకి పెట్టండి. మన ఛానల్లో మిల్లెట్తో రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి, ఒక్కసారి చూసి ట్రై చేయండి. చాలామంది మిల్లెట్ కుక్కీస్ క్లాస్ ఎప్పుడు పెడతారని అడుగుతున్నారు. నేను నెక్స్ట్ క్లాస్ మిల్లెట్ కుక్కీసే పెడతాను. ఇంకా అడ్వర్టైజ్మెంట్ వేయలేదు, వేసినప్పుడు ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి, డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను. మీకు ఇంకా మన ఛానల్లో ఏ రెసిపీస్ కావాలి అనుకుంటున్నారో కిందన కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు ఖాళీ ఉంటే కంపల్సరీగా మీకు ఆ రెసిపీ చేసి చూపించడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఎగ్లెస్లో చెప్పొచ్చు కదా అని అడుగుతారు. ఒక్కసారి లాంగ్ వీడియోలో చూడండి, మీకు ఎగ్లెస్ కప్ కేక్ అనేది నేను ఆల్రెడీ నేర్పించాను. దాంట్లోనే మీరు ఇలా ఫ్లేవర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చూసిన తర్వాత ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే మటుకు వాళ్ళకి షేర్ చేసి తెలియచెప్పండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.